మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఆర్బీఐ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఆర్బీఐ నుండి వచ్చింది. మరి ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఇది ఏం పని చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్బీఐ ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. మరి ఇది ఏ కమిషన్ యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేశారు? దీనిని ఏ కమిషన్ యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేశారంటే హిల్టన్ యంగ్ కమిషన్ సూచనల మేరకు దీనిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి హిల్టన్ యంగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1925లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈ హిల్టన్ యంగ్ కమిషన్ తన యొక్క రిపోర్టుని ఏ సంవత్సరంలో ఇచ్చిందంటే 1926లో ఇచ్చింది. మరి ఈ హిల్టన్ యంగ్ కమిషన్కు ఇంకో పేరుందా అంటే ఉన్నది. ఏం పేరుందంటే ఈ హిల్టన్ యంగ్ కమిషన్నే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్. అంటే హిల్టన్ యంగ్ కమిషన్కు ఉన్న మరో పేరు ఏంటంటే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనే మరో పేరు ఉన్నది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ప్రారంభ సమయంలో వచ్చేసి దీని యొక్క ప్రధాన కార్యాలయం కలకత్తా. అంటే ప్రారంభ సమయం అంటే ఇది ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో అప్పుడు దాని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కలకత్తా. మరి ప్రస్తుతం దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. మరి కలకత్తా నుండి ముంబైకి ఏ సంవత్సరంలో మారిందంటే 1937లో మారింది. అంటే 1935లో ఆర్బీఐ ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కలకత్తా. కానీ ప్రస్తుతం దాని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైకి ఎప్పుడు మారిందంటే 1937లో మారింది. అంటే 1937 నుండి ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి? ముంబై. 1937 కంటే ముందు ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి? కలకత్తా. మరి ఈ ఆర్బీఐ ఏం పని చేస్తుందంటే ద్రవ్య విధానాలను రూపకల్పన చేస్తుంది. దానితో పాటు ప్రభుత్వాలకు బ్యాంకర్గా పనిచేస్తుంది. దానితో పాటు బ్యాంకర్గా ఉంటుంది. మరి ద్రవ్య విధానాలను రూపకల్పన చేయడం అంటే ఏమీ లేదండి, రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అని ఉంటాయి. రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలని నిర్ణయించేదే ఈ ఆర్బీఐ. ప్రభుత్వాలకు బ్యాంకర్ అంటే ఏంటి? ప్రభుత్వాలకు బ్యాంకర్ అంటే ఏం లేదండి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఆర్థిక సలహాదారుగా ఇదైతే ఆర్బీఐ అయితే పనిచేయడం జరుగుతుంది. మరి బ్యాంకర్లకే బ్యాంక్ అంటే ఏం లేదండి, బ్యాంక్ అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా చాలా షెడ్యూల్ బ్యాంకులు అయితే ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ కూడా ఈ ఆర్బీఐ ఆధీనంలో పనిచేస్తాయి. ఈ షెడ్యూల్ బ్యాంకు దగ్గర ఏదైతే నగదు నిల్వలు ఉన్నాయో ఈ నగదు నిల్వలన్నీ కూడా ఈ ఆర్బీఐ తన దగ్గర ఉంచుకుంటుంది. తన దగ్గర ఉంచుకొని బ్యాంకులకు ఎప్పుడైతే ఆ నగదు అవసరం అవుతుందో అప్పుడు ఆర్బీఐ ఆ బ్యాంకులకైతే ఆ నగదును ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయంటే సివిల్ డిపార్ట్మెంట్లోను మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోను ఈ జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 11 ఖాళీలు ఉన్నాయి. ఈ 11 ఖాళీలు ఆయా జోన్ల పరంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈస్ట్ జోన్కి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 1 ఖాళీ ఉంది. వెస్ట్ జోన్కి వచ్చేసి 4 ఖాళీలు ఉన్నాయి. నార్త్ జోన్కి వచ్చేసి 1 ఖాళీ ఉంది. సౌత్ జోన్కి వచ్చేసి ఒక్కడు కూడా లేవు. సెంట్రల్ జోన్కి వచ్చేసి 1 ఖాళీ ఉంది. మొత్తం వచ్చేసి 7 అయితే ఖాళీలు ఉన్నాయి. ఇది ఏ పోస్టు? సివిల్ విభాగంలోని జూనియర్ ఇంజనీర్ పోస్టులు మొత్తం 7 ఉన్నాయి. అదే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 4 ఖాళీలు ఉన్నాయి. మరి ఏ జోన్లో ఎన్ని ఉన్నాయంటే ఈస్ట్ జోన్కి వచ్చేసరికి పోస్టులు అయితే లేవు. వెస్ట్ జోన్లోకి వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి. నార్త్ జోన్కి వచ్చేసరికి పోస్టులు అయితే లేవు. సౌత్ జోన్కి వచ్చేసరికి 1 పోస్ట్ అయితే ఉంది.
సెంట్రల్ జోన్కి వచ్చేసరికి అసలు పోస్టులు లేవు, మొత్తం 4 పోస్టులు. ఇవి ఏ పోస్టులు? జూనియర్ ఇంజనీర్ ఏ విభాగంలో? ఎలక్ట్రికల్ విభాగంలో. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి ఏప్రిల్ 16, 2026 నుండి ప్రారంభమై మే 6, 2026 నాడైతే ముగుస్తుంది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఇందులో 2 విభాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటేమో సివిల్ విభాగం అని, ఇంకోటేమో ఎలక్ట్రికల్ విభాగం అని. సివిల్ విభాగానికి సంబంధించి ఒక రకంగాను, మరియు ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి మరో రకంగాను క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు మనం సివిల్ విభాగంలోనే జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో తెలుసుకుందాం. ఎవరైతే సివిల్ విభాగంలోని జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా క్వాలిఫై కావాలి. మరి మామూలుగా క్వాలిఫై అయితే సరిపోతుందా అంటే కాదండి. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితేనేమో 60% మార్కులతో క్వాలిఫై కావాలి. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి 50% మార్కులతో అయితే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా క్వాలిఫై కావాలి. ఇలా ఎవరైతే క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సివిల్ విభాగంలోని జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా అదే సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసి ఉండాలి. అదే సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. మరి సివిల్ ఇంజనీరింగ్లో కేవలం డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుందా అంటే కాదండి. ఈ సివిల్ ఇంజనీరింగ్లో ఖచ్చితంగా జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితేనేమో 50% మార్కులతో క్వాలిఫై కావాలి. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 40% మార్కులతో అయితే క్వాలిఫై కావాలి. ఈ అర్హతలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ సివిల్ విభాగంలోని జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదే ఎలక్ట్రికల్ విభాగంలోని జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 3 సంవత్సరాల డిప్లొమా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎందులో అంటే ఎలక్ట్రికల్ కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో కానీ 3 సంవత్సరాల డిప్లొమా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి కేవలం పాస్ అయితే సరిపోతుందా అంటే కాదండి. జనరల్ అభ్యర్థులు మరియు ఓబీసీ అభ్యర్థులు అయితేనేమో 65% మార్కులతో క్వాలిఫై కావాలి. అదే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 55% మార్కులతో అయితే ఈ డిప్లొమా ఎలక్ట్రికల్లో డిప్లొమా అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. లేదా ఈ ఎలక్ట్రికల్లోనే డిగ్రీ క్వాలిఫై కావాలి. అది ఎలా అంటే జనరల్ వాళ్ళు లేదా ఓబీసీ వాళ్ళు అయితేనేమో 50% మార్కులతో క్వాలిఫై కావాలి. అదే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 40% మార్కులతో క్వాలిఫై అయితే సరిపోతుంది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే డిప్లొమా పోస్టులకు అయితే అంటే డిప్లొమా క్వాలిఫికేషన్ తోటి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు అయితే ఎంపిక 2 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రెండో దశ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఈ జాబ్కు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్ సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ సంబంధించి ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 300 మార్కులు అయితే ఉంటుంది. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 180 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 1, ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 2, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్. అదే ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 1 సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 40 క్వశ్చన్స్. అదే ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 2 సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 40 క్వశ్చన్స్. అదే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్. మొత్తం వచ్చేసి 180 క్వశ్చన్స్. మొత్తం మార్కులు వచ్చేసి 300 మార్కులు. మరి టైం ఎంత అంటే 150 నిమిషాలు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఉంటుందంటే 2 లాంగ్వేజ్ల్లో ఉంటుందండి. ఇంగ్లీష్లోను మరియు హిందీలోను 2 లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎవరైతే అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుందంటే జీతం వచ్చేసి 47,700 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 50 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. అదే ఓబీసీ వాళ్ళు కావచ్చు, జనరల్ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు వాళ్ళకు వచ్చేసి 450 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. దానితో పాటు 18% జీఎస్టీ కూడా ఉంటుందండి.
మరి ఈ ఫీజుని దేని ద్వారా చెల్లించవచ్చు? దేని ద్వారా చెల్లించవచ్చు అంటే డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. అందులో కూడా రూపే కార్డు, వీసా కార్డు, మాస్టర్ కార్డు ఈ కార్డులలో ఏ కార్డు ద్వారా అయినా చెల్లించవచ్చు. లేదా క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. లేదా ఐఎంఎఫ్ఎస్ ద్వారా కూడా చెల్లించవచ్చు. లేదా క్యాష్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. లేదా మొబైల్ వ్యాలెట్ ద్వారా కూడా ఈ ఫీజుని అయితే చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో జరుగుతుందని తెలుసుకుందాం. మరి అందులో మొదటి దశ అయిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే జోన్ల వారీగా ఉంటుంది. ఉదాహరణకి ఈస్ట్ జోన్ ఉంది, వెస్ట్ జోన్ ఉంది, నార్త్ జోన్ ఉంది, సౌత్ జోన్ ఉంది, సెంట్రల్ జోన్ ఉంది. మరి మనం సెంట్రల్ జోన్ తీసుకుందాం. ఎందుకంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సెంట్రల్ జోన్ కిందకైతే వస్తాయి. మరి సెంట్రల్ జోన్లో ఏ లాంగ్వేజ్లు ఉన్నాయంటే హిందీ ఉన్నది, తెలుగు ఉన్నది, మరాఠీ ఉన్నది. ఈ 3 లాంగ్వేజ్ల్లో ఏదైనా ఒక లాంగ్వేజీ అంటే ఈ 3 లాంగ్వేజ్లో ఏదైనా ఒక లాంగ్వేజ్లో చదవడము, రాయడము మరియు మాట్లాడడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఉదాహరణకి మన హైదరాబాద్లో అప్లికేషన్ చేసుకుంటే మన హైదరాబాద్లోకి హిందీలో కానీ, ఈ తెలుగులో కానీ, మరాఠీలో కానీ చదవడము, రాయడము, మాట్లాడడం ఈ 3 వచ్చి ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన సెంట్రల్ జోన్ విషయానికి వచ్చేసరికి అంటే మన సెంట్రల్ జోన్ తీసుకునేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, రాయ్పూర్, బిలాయ్ నగర్, నాగ్పూర్. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. అదే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి గుంటూరు లేదా విజయవాడని మరియు విశాఖపట్నాన్ని అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.